హలో వెబ్ సిరీస్ లవర్స్. జూన్ 2023లో రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ను పొందిన మలయాళం వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్కి సీక్వెల్గా లేటెస్ట్గా జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన వెబ్ సిరీసే కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ద సెర్చ్ ఫర్ సిపిఓ అంబిలి రాజు. ఇంట్రెస్టింగ్గా ఉన్న టీజర్ అండ్ ట్రైలర్స్తో ఆడియన్స్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ టోటల్ డ్యూరేషన్ 2 hours 54 minutes. మీరు ఈ వెబ్ సిరీస్ను మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మిస్టీరియస్గా మాయమైపోయిన పోలీస్ ఆఫీసర్ అంబిల్ రాజ్ చుట్టూ తిరుగుతుంది వెబ్ సిరీస్ కథంతా. తిరువనంతపురం రూరల్ ఏరియాలో ఉన్న ఒక రిమోట్ పోలీస్ స్టేషన్కి కొత్తగా వచ్చిన ఎస్ఐ నోబుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కురియన్ అండ్ టీంతో కలిసి మిస్టీరియస్గా మాయమైపోయిన సివిల్ పోలీస్ ఆఫీసర్ అంబిల్ రాజ్ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడనేదే ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్లా కాకుండా ఈ వెబ్ సిరీస్లో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అంతా చాలా రియలిస్టిక్గా రిఫ్రెషింగ్గా అనిపించింది. కిష్కింధకాండ మూవీ రైటర్ బహుల్ రమేష్ రాసిన ఈ వెబ్ సిరీస్ కథలో ప్రతి ఎపిసోడు ఒక ట్విస్ట్తో ఎండ్ అవుతూ ఆడియన్స్ను మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఎంగేజ్ చేస్తూ ఎగ్జైట్మెంట్కి గురి చేస్తుంది. మల్టిపుల్ ఇంటర్ కనెక్టెడ్ స్టోరీ లైన్స్తో, ఎక్సలెంట్ నేరేషన్తో, ఇంటెలిజెంట్ స్టోరీ టెల్లింగ్తో నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్వశ్చన్స్ని ఆడియన్స్ మైండ్లో క్రియేట్ చేస్తూ చాలా గ్రిప్పింగ్గా ఈ వెబ్ సిరీస్ను ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ అహ్మద్ కబీర్. ఫస్ట్ సీజన్లో లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్లా కాకుండా ఈ సీజన్లో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్కి ఎమోషన్స్ని కూడా యాడ్ చేసి రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకైతే. తన డైరెక్షన్ స్కిల్స్తో ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ని ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యేలా వండర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ అహ్మద్ కబీర్. జితిన్ స్టానిస్లస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. హేషమ్ అబ్దుల్ వహాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ క్రైమ్ థ్రిల్లర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి చాలా హెల్ప్ అయింది. సిపిఓ అంబిలి రాజుగా ఇంద్రన్స్ పెర్ఫార్మెన్స్ వెర్స్టైల్గా ఉంది. ఎస్ఐ నోబుల్గా అర్జున్ రాధాకృష్ణన్ యాక్టింగ్ చాలా రియలిస్టిక్గా ఉంది. అయ్యప్పన్గా హరిశ్రీ అశోకన్ యాక్టింగ్ ఇంప్రెసివ్గా ఉంది. సిఐ కురియన్గా లాల్ యాక్టింగ్ కూడా సూపర్. ఫస్ట్ సీజన్లో మెయిన్ లీడ్ చేసిన అజు వర్గీస్ ఈ సీజన్లో కనిపించింది కాసేపు అయినా మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేశాడు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే చాలా నచ్చింది సిరీస్. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి షూర్గా నచ్చుతుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.